నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్. ఈ సృష్టిలో ప్రతి జీవికి ఆది గురువైన అమ్మకి, నా దృష్టిలో సమాజ పరిపుష్టికి మూలమైన ప్రతి ఒక్క వ్యక్తికి నాకు విలువనిచ్చి నిలువ నీడనిచ్చి ఈ జ్ఞాన ప్రపంచంలో వదిలిన నా గురువులందరికీ పాద నమస్కారములు. ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అందరికీ, ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి, మాకు తోడ్పడుతున్న ప్రతి ఒక్క ఇండైరెక్ట్గా మా విద్యార్థులకు కూడా, ఎందుకంటే ఇవాళ మేము ఉపాధ్యాయులుగా ఎదుగుతున్నాము అంటే ఒక మాట మేము బాగా నమ్ముతాము, టీచింగ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అని బాగా నమ్ముతాము. సో ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఇట్లా కంటిన్యూస్గా జరుగుతుండడానికి ప్రతి ఒక్క విద్యార్థిని మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి అందరికీ వాళ్ళకు విషెస్ చెప్తూ, ఈ యొక్క టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూలో మనకి ఈ నోటిఫికేషన్ ఒకటి రీసెంట్గా బల్క్గా రిలీజ్ అయింది. అంటే దాదాపు 20 సంవత్సరాలుగా నేను ఇక్కడ సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాము. ఎన్నో నోటిఫికేషన్స్ చూసాము, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని జాబులు పడడం ఇదే మొట్టమొదటిసారి. మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఒక 1000 జాబులు అంటే ఎంతమంది పోటీ పడాలి? మరి అంతమంది ఇక్కడ ఉన్నారా? ఒకవేళ ఉంటే ప్రతి ఒక్కరూ మా కోచింగ్ తీసుకోవడానికి అవకాశం ఉందా? ప్రతి ఒక్కరికి మంచి నాలెడ్జ్ ఉండి మంచిగా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉందా? ఒక్కసారి ఈ అనాలిసిస్ చేసుకొని ఒక సిస్టమేటిక్ షెడ్యూల్తో పోతే, నువ్వు ఏ స్టాండర్డ్లో ఉన్నావు అని పక్కన పెట్టండి, నువ్వు ఏం చేస్తున్నావు అనేది పక్కన పెట్టండి. ఒక సిస్టమేటిక్ షెడ్యూల్ కావాలి, ఒక మైండ్ సెట్ కావాలి, కొంత టైం కేటాయిస్తే 100% సివిల్ వాళ్ళు జాబ్ కొట్టుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇక్కడ వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక 25% పోస్టులే అనుకుంటున్నారేమో, కానీ ఇప్పుడు మీరు చదివేది 1000 పోస్టులకి. ఎందుకంటే రాబోయే ఈ రోజుల్లో జెన్కోలో పడవచ్చు, ట్రాన్స్కోలో పడవచ్చు, ప్లస్ మీరు చదువుకునేది ఇక్కడ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, టీఎస్పీఎస్సీ అని ఎందుకు అనుకుంటున్నారు? ఒక గేట్ అనే ఎగ్జామ్ ఉంది కదా, ఆ గేట్ని క్రాక్ చేస్తే, ఎందుకంటే సిలబస్ ఏం వేరే కాదు కదా, సో నువ్వు ఒక బేస్ వేసుకుంటే ఆ బేస్ చేసుకొని నువ్వు అనలైజేషన్ స్టార్ట్ చేయాలి, స్టాండర్డ్ బుక్లో ఉన్న బ్యాక్ సైడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా గేట్ కూడా క్రాక్ చేసుకునే అవకాశం ఉంది. అవసరమైతే మీరు అనుకుంటే, మీకు ఇష్టం ఉంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోవచ్చు, లేదనుకుంటే ఆ గేట్ ద్వారా ఉండే పిఎస్యూస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇవాళ ఎన్నో పిఎస్యూస్కి, ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉన్నన్ని పిఎస్యూస్ ఎవరికీ లేవు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మినీరత్న కావచ్చు, మహారత్న కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు, రకరకాలుగా ఇట్లా ఎన్నో ఉన్నాయి. వాటన్నింటికీ కూడా ఒక బేస్ కావాలి, ఆ బేస్ పైన మీ ప్రాక్టీస్ కావాలి. దానికి మీకు సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్ డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా, మన స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా ఒక స్ట్రాంగ్ టీం కూడా మనం రెడీ అయ్యింది. ఈ టీం ద్వారా మనం సివిల్ ఇంజనీరింగ్కి టెక్నికల్, నాన్ టెక్నికల్, ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఒకసారి చూద్దాం, నెక్స్ట్ స్లైడ్. సో సివిల్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సారీ సార్, మా సార్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. భాను సార్ అని ఈజ్ వెరీ, అంటే రీసెంట్గా పరిచయం అయినప్పటికి కూడా ఒక ఫ్యాకల్టీగా కన్నా ఇక్కడ ఒక ఫ్రెండ్లీ రిలేషన్, ఒక ఫ్యామిలీ రిలేషన్ ప్రతి ఒక్కరికి అలవాటైంది. సో సార్ ఒకసారి మీరు ప్లీజ్ సార్. Hello viewers, my name is Bhanu Prakash, Faculty of Electrical Engineering. I teach electrical machines and power electronics. Happy Teachers Day, my dear teachers and my dear colleagues, all of you. Okay sir, happy Teachers Day to you sir, also. very thank you sir. ఈ టీచర్స్ డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఎత్తుకున్నాము. అంటే నేను ఇక్కడ ఒక్కటి చెప్తున్నా, మళ్ళీ 1000 పోస్టులు సివిల్ వాళ్ళకి, మళ్ళీ అదేవిధంగా 1000 పోస్టులు ఎలక్ట్రికల్ వాళ్ళకి. ఒక టీఎస్పీఎస్సీ ద్వారా కాదు, ఈ పాలిటెక్నిక్ లెక్చరర్ తీసుకోండి, జెన్కో తీసుకోండి, ట్రాన్స్కో తీసుకోండి, డిస్కమ్ తీసుకోండి, టోటల్ ఓవరాల్ సెంట్రల్ గవర్నమెంట్స్ కొన్ని జాబ్స్ కూడా సపరేట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటాయి. గేట్ ద్వారా ఉండే పిఎస్సీస్ కూడా అన్నింటికి అనుకోండి. మీరు కూడా ఒక 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, సీరియస్గా చదవండి. ఎందుకంటే 1000 అంటే ఎంతమంది మళ్ళీ దానికి పోటీ పడాలి, అంతమందికి మళ్ళీ అంత స్టాండర్డ్ నాలెడ్జ్ ఉంటుందా, అంత బేస్ ఉంటుందా, ఇవన్నీ అనలైజ్ చేసుకుని ఒక బేస్ వేసుకుని ఆ బేస్ మీద మనం స్టార్ట్ చేస్తామనుకోండి, డెఫినెట్గా సక్సెస్ అవుతాం. దానికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ చెప్తాను ఈ వీడియోలో. ముఖ్యంగా మనం ఏం కోచింగ్ ఇస్తున్నాము, సిలబస్ ఏముంది, ఆ సిలబస్కి ఎన్ని గంటలు చెప్తాము, బయట ఇన్స్టిట్యూట్లలో ఫీజులు ఎలా ఉన్నాయి, మా దగ్గర ఫీజులు ఎలా ఉన్నాయి, ఎన్ని అవర్స్. ముఖ్యంగా ఫీజులు అంటే ఏముందండి, మీరు ఫీజు ఈ సంవత్సరం కడితే మళ్ళీ ఇప్పుడు కట్టారనుకోండి, ఇప్పుడు ఈ కట్టే ఫీజు మళ్ళీ మీరు తలుచుకుంటే నెక్స్ట్ మంత్లో ఒక నెల కష్టపడితే సంపాదించుకోవచ్చు, మామూలుగా జాబ్ రాకపోయినా కూడా. కానీ ఒక్కసారి ప్రిపేర్ అయిన, ఒక్కసారి కోచింగ్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ కోచింగ్ పోవాలంటే కొద్దిగా కొద్దిగా ఇట్లా అవుతుంది. కాబట్టి దయచేసి మేమిచ్చే ఒక షెడ్యూల్, సిస్టమేటిక్ షెడ్యూల్, దాన్ని మీరు గ్రహించండి. ఫీజు ఇచ్చిపెట్టండి. ఫీజు ఏముందండి, కొంతమంది 10,000 ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది 10,000 తక్కువ తీసుకుంటారు. అక్కడైనా టీచర్సే, ఇక్కడైనా టీచర్సే, అందరూ కోచింగ్ ఇస్తారు.
కానీ ఇక్కడ సాయి మేధా స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా ప్రతి ఒక్క టీచర్ మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. సిలబస్ కంప్లీట్ చేయడమే కాకుండా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, మినిమం ఒక 5 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటే ఒక్కొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఒక్కొక్క చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తే 30-40 బిట్ల నుంచి ఉంటాయి. మినిమం 100 బిట్ల నుంచి దాదాపు 200, 300, 400 బిట్ల వరకు ప్రతి ఒక్క బిట్ టు బిట్ మీ చేత ప్రాక్టీస్ చేయించి వాటిని సాల్వ్ చేయించి రాని వాటికి సొల్యూషన్స్ కూడా ఇచ్చి మిమ్మల్ని ట్రైన్ చేయడానికి ఫ్యాకల్టీ టీం అంతా రెడీ అయింది. ఒకసారి మా షెడ్యూల్ ఒకసారి మా సిస్టమేటిక్గా చూడండి. సో సివిల్ వాళ్ళకి మన టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూలో తెలుసు మీకు 1000+ పోస్టులు పడ్డాయి. ప్లస్ అదే టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో పాలిటెక్నిక్ లెక్చరర్ నోటిఫికేషన్ కూడా రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు, గుర్తుపెట్టుకోండి. పండగ కంటే ముందు రావచ్చు, పండగ తర్వాత రావచ్చు. పండగ స్టార్ట్ అయింది, ఆల్రెడీ పండగ స్టార్ట్ అయింది నిన్న. మొన్న పండుగ తర్వాతనే వచ్చింది మన వినాయక చవితి తర్వాత. ఇంకా పండుగలు వరుస పండుగ, దసరా పండుగ కావచ్చు, దీపావళి పండుగ, ప్రతి పండుగకు నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే ఈ వారం రోజుల్లో వచ్చే అవకాశం కూడా ఉంది. ఏడబ్ల్యూ ఇచ్చేసారు, నెక్స్ట్ ఏ ఇవ్వబోతున్నారు, పాలిటెక్నిక్ లెక్చరర్ కూడా డేట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, టీఎస్పీఎస్సీలో ఏడబ్ల్యూ, టీఎస్పీఎస్సీలో పాలిటెక్నిక్ లెక్చరర్స్ బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. సిలబస్ ఏదైనా తీసుకో, ఏడబ్ల్యూ తీసుకో, పాలిటెక్నిక్ లెక్చర్ తీసుకో, టెక్నికల్ తీసుకో, నాన్ టెక్నికల్ తీసుకో, 80 to 90% సేమ్ ఉంటుంది. ఒక 10% వేరియేషన్ ఉంటుంది. ఎక్కడ నువ్వు పోయినా కూడా అవే సబ్జెక్టులు ఉంటాయి. అడిగే విధానంలో మార్పు ఉంటుంది, వెయిటేజ్లో మార్పు ఉంటుంది. అంతకంటే మించేం లేదు. దీనికి మన దగ్గర మన సాయి మేధా స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో మన దగ్గర ఆఫ్లైన్ బ్యాచెస్ వచ్చేసి 7th నాడు స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఎల్లుండి బుధవారం నాడు స్టార్ట్ చేస్తున్నాం. చాలా సిస్టమేటిక్గా మార్నింగ్ 9 o'clock నుంచి 1 o'clock వరకు టెక్నికల్ సబ్జెక్టు, 2 o'clock to 6 o'clock వరకు నాన్ టెక్నికల్. అందరూ కోచింగ్ సెంటర్లో ఫుల్ డే కంప్లీట్గా టెక్నికల్ ఒక ఫ్యాకల్టీకి ఇచ్చేసి ఒక 3 రోజులు 4 రోజులు టైం ఇచ్చేసి సబ్జెక్ట్ కంప్లీట్ చేసి చేతులు దొప్పుకుంటారు. మన దగ్గర అట్లా కాదు. 9 o'clock నుంచి 1 o'clock వరకు టెక్నికల్ సబ్జెక్ట్ అంటే 4 గంటల్లో సబ్జెక్ట్ క్లాస్తో పాటుగా రివిజన్ సెషన్ ఉంటుంది, ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేపిస్తాం. అదేవిధంగా 2 o'clock to 6 o'clock నాన్ టెక్నికల్ సిలబస్ చూద్దాం. 150 మార్కుల పేపర్లో తెలంగాణ మూమెంట్ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ కల్చర్ కావచ్చు, జనరల్ ఇంగ్లీష్ కావచ్చు, జనరల్ ఆప్టిట్యూడ్ కావచ్చు. ఇవి తీసుకోండి. ఇవి తీసుకుంటేనే మీకు 60-70 మార్కులు, ఈజీగా 70-80 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 15 టాపిక్ల కింద డివైడ్ చేశాడు. ఒక్కొక్క టాపిక్ తీసుకున్న 10 మార్కులు వేసుకో. 10 మార్కులు అంటే ఇప్పుడు మన తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చరు, జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఆప్టిట్యూడ్, ఇవంతా మనకు దగ్గర విషయాలే. ఇవన్నీ దగ్గర విషయాలే. వీటిని కరెక్ట్గా ప్రాక్టీస్ చేసినా కూడా ఈ 5 టాపిక్లకి మినిమం 50, మ్యాక్సిమం 78 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటితోటి మనం స్టార్ట్ చేస్తున్నాం. తెలంగాణతోటే స్టార్ట్ చేస్తున్నాం. మన తెలంగాణ సిలబస్ తోటే స్టార్ట్ చేస్తున్నాం 2 to 6. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకు వస్తే టీఎస్పీఎస్సీలో ఏడబ్ల్యూ ఇప్పుడు 213 పోస్టులు పడ్డాయి డిఫరెంట్గా. ఆ టీఎస్పీఎస్సీ ద్వారా మళ్ళీ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి. అదేవిధంగా జెన్కోలో రేపో మాపో ఎప్పుడో ఒకసారి ఈ ఏఈ పోస్టులు కూడా పడబోతా ఉన్నాయి. అదేవిధంగా ట్రాన్స్కో ఏఈ కూడా ఈ సంవత్సరం కావచ్చు, లేకపోతే ఇంకా నెక్స్ట్ ఇంకొద్ది టైం తీసుకున్న ట్రాన్స్కోలో కూడా ఈ పోస్టులు ఉన్నాయి. వీటన్నింటికి కలిపి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏదైనా కోచింగ్ సెంటర్లో నువ్వు ఒక్కసారి ఫీజు కడితే అయిపోయింది, కోచింగ్ ఇచ్చినావు, నీకు సంబంధం లేదు. ఇక్కడ సాయి మేధాలో అట్లా కాదు. నువ్వు ఒక్కసారి సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ జేసీ రుద్రపాటి సార్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఫ్యాకల్టీ టీం దగ్గరికి ఒక్కసారి నువ్వు కనెక్ట్ అయినావంటే నువ్వు జాబ్ వచ్చేంత వరకు మా సపోర్ట్ ఉంటుంది. అంటే నీకు ఇక్కడ అయిపోయిన తర్వాత నాకు ఒక సబ్జెక్ట్ కష్టంగా ఉంది సార్, పాలిటెక్నిక్ లెక్చరర్ రా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. లేదు సార్, నాకు మొత్తం నేను జాబ్ చేస్తున్నా, ఆల్రెడీ నేను అప్పుడు విన్నా, నాకు కొద్దిగా ఆన్లైన్ కంటెంట్ యాక్సెస్ ఇవ్వండి సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందుకే ఇక్కడ మొత్తం మెన్షన్ చేస్తాం, మొత్తం ట్రిపుల్ ఈ వాళ్ళకి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మై డియర్ ట్రిపుల్ ఈ ఆస్పిరెంట్స్, మై డియర్ ట్రిపుల్ ఈ ఇంజనీర్స్, టెక్నోక్రాట్స్, రాబోయే జెన్కో ఏఈకి, ట్రాన్స్కో ఏఈకి, టీఎస్పీఎస్ ఏడబ్ల్యూకి, పాలిటెక్నిక్ లెక్చరర్కి, మొత్తానికి మన ఆన్లైన్ ఇక్కడ ఆఫ్లైనే అని చెప్పాను. ఆన్లైన్ ఒక డిసిషన్ తీసుకుంటాము. ఆ సిలబస్ ఆల్రెడీ మనకు తెలుసు. ఇచ్చే డేట్ బట్టి మీకు 15th సెప్టెంబర్ నాడు ఆన్లైన్ కంటెంట్ మేము ఇయ్యమా, ఒకవేళ టైం ఉంటే ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయని 15th సెప్టెంబర్ నాడు చెప్తా మీకు. ఆఫ్లైన్ అయితే గ్యారంటీ అది. ఓకే, ఎల్లుండి.
నెక్స్ట్ ఇంకోటి ట్రిపుల్ మన సివిల్కి మన దగ్గర కొంచెం ఉద్దండులు ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ కరోనా కంటే ముందుగా టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసిన వాళ్ళు ఈ కరోనా కష్టకాలంలో మన సాయి మీద స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ అనే ఒక మహావృక్షం కిందకి యాడ్ అయ్యారు. ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ కనెక్ట్ అయిపోయారు. 3-4 ఫ్యాకల్టీ ఉన్నారు, భయంకరంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఇక్కడ ఫ్యామిలీ అంటున్నా కదా, ఫ్యామిలీ అన్న అంటే డెఫినెట్గా నీకు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. సో ఈ ట్రిపుల్ఈకి మనకు టీఎస్పీఎస్, ఏడబ్ల్యూఈ, పాలిటెక్నిక్ లెక్చరర్, జెన్కో ఏఈ, ట్రాన్స్కో ఈ మూడింటికి కలిపి మనం ఆఫ్లైన్ బ్యాచెస్, ఆన్లైన్ రెండు ఉన్నాయండి. ఎవరైనా మీరు జాబ్ చేస్తున్నా లేకపోతే మ్యారేజ్ అయ్యి కొన్ని సమస్యల వల్ల ఇంటి దగ్గర ఉన్నా కూడా మీరు ఆన్లైన్ కంటెంట్ యూజ్ చేసుకోవచ్చు. సో అద్భుతంగా డెవలప్ చేసాము. నువ్వు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా చెక్ చేసుకో. నీకు ఆన్లైన్ కంటెంట్తో మాత్రం ఎట్లాంటి కంపారిజన్ లేకుండా ఒక సిస్టమేటిక్గా టాపిక్ వైజ్ డిజిటల్ రికార్డెడ్ వీడియో క్లాసెస్, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, డిఫరెంట్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్స్ ఒక 9 ఉంటాయి దాదాపు. వీడియో లెక్చర్స్ ఇస్తున్నాము, పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తున్నాము, 1 by 1 కొత్త వీడియోలు. దయచేసి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా ఒక 2, 3, 4 సంవత్సరాల క్రితం తీసిపెట్టిన వీడియోలు మీకు ఇప్పుడు ఇస్తారు. కానీ ఇప్పుడు చాలా ఫ్రెష్గా, చాలా కొత్త పర్సన్స్, మాకు యాడ్ అయిన పర్సన్స్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, వాళ్ళతో దాదాపు 20 గంటలు ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఇక్కడ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో పనిచేస్తూ వాళ్ళు మొత్తం టోటల్ వాళ్ళ శక్తినంతా ఇక్కడ ఉపయోగిస్తూ మీరు ఒక్కరొక పనిచేస్తూ ఉన్నారు. సో ఈ ఆన్లైన్ అద్భుతంగా రెడీ అవుతా ఉంది. అదేవిధంగా ఆఫ్లైన్ బ్యాచెస్ వచ్చి 7th నాడు స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఒక సిస్టమేటిక్, ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఒక సిస్టమేటిక్ షెడ్యూల్ ఇస్తాము. అదేవిధంగా ఈ సివిల్ వాళ్ళకైతే ఎట్లయితే ఇస్తున్నామో టైమింగ్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా మార్నింగ్ 9 o'clock నుంచి 1 o'clock వరకు టెక్నికల్, మధ్యాహ్నం 2 to 6 నాన్ టెక్నికల్ కూడా నేను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే అక్కడ 150 మార్క్స్ అయితే ఇక్కడ 150 మార్క్సే. నేను పవర్ సిస్టమ్ అంటే ప్రేమిస్తాను, నాకు మిషన్స్ అంటే బాగా ఇష్టము, ఈ డైలాగులు వద్దు. ఎందుకంటే మీరు ఎట్లా కోర్స్ చదవాల్సిందే, ఎట్లా ఇంకోటి ఏంటంటే నెట్వర్క్స్, కంట్రోల్ సిస్టమ్, పాలిటానిక్స్ ఇవి కూడా చదవాల్సిందే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నాన్ టెక్నికల్ ఎంత ఇష్టపడుతున్నావో, ఎంత ప్రేమిస్తున్నావో దానికి మించి నువ్వు ఈ 150 మార్క్స్ కూడా ఇవ్వాలి ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇక్కడ మొత్తం టోటల్గా ఈక్వల్ మార్క్స్ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చినావనుకో 100% నీకు జాబ్ సొంతం అవుతుంది. ఓకే, రైట్. అదేవిధంగా అందరూ చాలామంది మెకానికల్ వాళ్ళు చాలామంది రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉన్నారు, మేమేం పాపం చేశాం సార్, ఏ కోచింగ్ సెంటర్కి ఫోన్ చేసినా కూడా మా దగ్గర సివిలే ఉంది, మా దగ్గర ఎలక్ట్రికలే ఉంది అని అంటున్నారు. ఏ కోచింగ్ సెంటర్కి చేసినా ఒకటే బ్రాంచ్ చెప్తున్నారు, సివిల్ లేకపోతే ఎలక్ట్రికల్ అంటున్నారు. మేమేం పాపం చేశాం సార్ అంటే, మై డియర్ ఆల్ మెకానికల్ టెక్నోక్రాట్స్, మై డియర్ మెకానికల్ ఇంజనీర్స్, ఓకే, అప్కమింగ్ ఫ్యూచర్ ఇంజనీర్స్, మీ కొరకని మేము మాకున్నంత శక్తిలో ఎలాగో వీళ్ళకు నాన్ టెక్నికల్ చెప్తున్నాం కాబట్టి ఆ నాన్ టెక్నికల్కి అతి తక్కువ ఫీజులో టీఎస్పీఎస్సీ, ఏడబ్ల్యూఈ, పాలిటెక్నిక్ లెక్చరర్ ఓన్లీ నాన్ టెక్నికల్. ఓకే, ఇంకొకటి ఏంటంటే టెక్నికల్కి నేను ఇస్తాను, కాకపోతే 80% నా దగ్గర కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ ఇస్తాను, 20% మీరు సొంతంగా చదువుకోండి. అయితే ఇక్కడ మేము మెకానికల్ వాళ్ళకి టీఎస్పీఎస్సీ, ఏడబ్ల్యూఈ, పాలిటెక్నిక్ లెక్చర్కి మొత్తం టోటల్ నాన్ టెక్నికల్ ఇస్తాము అతి తక్కువ ఫీజులో. అదేవిధంగా 80% మీకు టెక్నికల్కు ఉపయోగపడే కంటెంట్ కూడా ఉంది, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం. మీరు బాధపడకండి. మీ బాధను చూసి మా డైరెక్టర్స్, జేసీ సార్, మా టీం అంతా ఒక డిసిషన్ తీసుకున్నాం. అరే ఏ ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసినా కూడా ఈ ఫీజు స్ట్రక్చర్లు ఈ సివిల్ వాళ్ళకి చెప్తా ఉన్నారు, ఎలక్ట్రికల్ వాళ్ళకి చెప్తా ఉన్నారు, మరి మాదేంది పరిస్థితి అన్నీ ఇట్లా అంటున్నారు సార్ అంటే, వాళ్ళకి వీలైనంత మనం ఎంత చేయగలిగితే అంత, మన దగ్గర ఎంత ఉంటే అంత వాళ్ళకి అతి తక్కువ ఫీజులో వీలైతే ఫ్రీగా కూడా చేయండి అన్నారు. టెక్నికల్ కంటెంట్ ఫ్రీగా ఇస్తాను, నాన్ టెక్నికల్ మాత్రం అతి తక్కువ ఫీజులో ఇస్తాను. కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, చెప్తా మీకు. మీకు కూడా సేమ్ 7th నాడు స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ రావాలనుకుంటే 7th నాడు మధ్యాహ్నం 2 to 6 క్లాస్కి యాడ్ అవ్వండి. తర్వాత ఈ నెక్స్ట్ స్లైడ్లో మనము ఒకసారి సిలబస్ చూద్దాం. సిలబస్ ఓకే. ఫస్ట్ మొదటగా ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ పేపర్ 2 సార్ ఇది. పేపర్ 1 నాన్ టెక్నికల్, పేపర్ 2 టెక్నికల్. పేపర్ 1కి 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అండ్ 150 మినిట్స్. 150 మినిట్స్. సరే 150కి అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అంటుంటారు. టెక్నికల్లో ఏం లేదా, అట్లేం లేదా? టెక్నికల్లో ప్రీవియస్ లో ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ లో ఎలా జరిగినాయంటే టెక్నికల్ గా లేకపోతే నాన్ టెక్నికల్ కా 2 మార్క్స్. టెక్నికల్కి ఒక క్వశ్చన్ 2 మార్కులు. ఎందుకట్లా ఒక క్వశ్చన్ రాస్తున్నాడు కదా, 2 ఎందుకు ఇస్తున్నాడు? అట్లా పెట్టుకోండి అంతేనా, 1 స్టైల్ అట్లా? ఓకే రైట్, నో ప్రాబ్లం. అది ఇంతకుముందు అది ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు, మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు మొత్తానికైతే. ఓకే, ఎనీహౌ రైట్. ఓకే, అది 1 మార్క్ మనం రాస్తున్నాం, 2 మార్కులు ఇస్తాడు ఆయన. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నిమిషం ఒక క్వశ్చన్కి 1 నిమిషం. అరే నీకు 2 మార్కులు ఇస్తున్నాడు అని నువ్వు ఆవేశపడి నాకు 2 మార్కులు పోతాయేమో అని నువ్వు 2-3 నిమిషాలు వెయిట్ చేస్తా అంటే కుదరదు.
మళ్ళీ నువ్వు ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాల్సిందే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 1 నిమిషము 1 బిట్, 2 మార్కులు ఇస్తాడా, 5 మార్కులు ఇస్తాడా, ఒకే మార్క్ ఇస్తాడా తర్వాత, ఓకేనా? నిమిషానికి 1 బిట్ చేయాలి. 1 నిమిషం నువ్వు వేస్ట్ చేసినా కూడా మళ్ళీ గుర్తుపెట్టుకో, నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ నీకు పెన్లో ఉంటుంది అప్పటి వరకు, మళ్ళీ చాలా కష్టాలు ఉంటాయి పెన్లు అయితే మళ్ళీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సీరియస్గా ఒక్కసారి చదవండి, సీరియస్గా ఒక్కసారి డెడికేట్ అయి పని చేయండి, 100% సక్సెస్ అవుతారు. సిలబస్ చూద్దాం సార్, చెప్పండి సార్ ఒకసారి. Okay, sir. Thank you. Actually, let's discuss about what are the subjects in this exam, and also we will discuss about number of hours corresponding the subject and number of expected questions. సార్ మనం ఎందుకు నంబర్ ఆఫ్ అవర్స్ వేసాము కూడా క్లియర్ గా చెప్పాలి. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఒక చూసారు, భారతదేశంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్ చూసారు, నంబర్ ఆఫ్ బ్యాచెస్ కూడా చెప్పారు, ఎన్ని నంబర్ ఆఫ్ అవర్స్, ఆ కంపారిజన్ కూడా క్లియర్ గా, ఎందుకంటే మనం ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి సార్ వాళ్ళకి, స్టూడెంట్ కి. So number of subjects, one is electrical machine, EMF, electrical circuit, EMF, electrical machines and power system and control system. Okay, so first of all, coming to the electrical circuit, number of hours 70 to 90 hours and expected questions 15 questions. So why I have written here 70 to 90 hours, because actually we have a theory part, and in addition to the theory we will explain about all previous year questions of GATE and also ESC and Genco, Transco and another exams, for example reference standard reference book questions also. For example electrical circuits ante almost 9 competitive examination bits వస్తున్నాయి సార్. almost సో 3 గేట్ బిట్లు వస్తున్నాయి, 2 ESC వస్తున్నాయి, జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్ ట్రిపుల్ వస్తుంది, జెన్కో ట్రాన్స్కో EC వస్తుంది, తర్వాత UPSC వస్తుంది, ఇస్రో, JTO, DRDO 9 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్స్. స్టూడెంట్స్ ఒకవేళ అంటే 90 అవర్స్ అంటే ఇంత 90 అవర్స్ థియరీ పార్ట్ ఏం చేస్తారు అని ఒక డౌట్ ఉండొచ్చు. యాక్చువల్లీ థియరీ పార్ట్ అది కాదు. యాక్చువల్లీ ఎట్లా ప్లాన్ చేసామంటే 60 అవర్స్, ఒక 50 to 60 అవర్స్ థియరీ పార్ట్ క్లాస్ రూమ్లో అయినా కూడా దాని తర్వాత ఒక 30 అవర్స్ మళ్ళీ మీరు ట్రైనింగ్ అంటే నువ్వు క్లాసు విన్న తర్వాత ఆ బిట్స్ నువ్వు సొంతంగా చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, రాని వాటికి మేము చేపిస్తాం, అవసరమైతే బిట్ టు బిట్ కూడా ఎక్స్ప్లెయిన్. ఎగ్జాక్ట్లీ సార్, యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ టీచింగ్, ఇట్స్ ఏ ట్రైనింగ్. ఎగ్జాక్ట్లీ. అన్ని కోచింగ్ సెంటర్ లో కోచింగ్ మాత్రమే ఇస్తారు. సాయి మీద స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో కోచింగ్ తో పాటుగా మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నాం, అందుకే ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టైం మనము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకు ఒక 3 months ఉందనుకోండి, 3 months ఉందనుకోండి, 3 months ఉంటే ఒకవేళ మీరు మాకు కొద్దిగా ఎక్కువ టైం కేటాయించాలి. 6 months ఉందనుకోండి, హ్యాపీగా మనం అనుకున్నట్టు 9 o'clock నుంచి 6 o'clock వరకు మనం దగ్గర సరే కాదు 9 to 6 మనం చేసేస్తాం. ఒకవేళ 3 months ఇచ్చారనుకో, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడే మొత్తం కేటాయించాలి, ఎందుకంటే ఇక్కడ మీ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ సార్, యాక్చువల్లీ స్టూడెంట్స్ మళ్ళీ ఇంటికి ప్రాక్టీస్ చేయాలా? ఇంకా నో నీడ్ సార్. యాక్చువల్లీ క్లాస్ని మనం ఇచ్చే క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్ మనం ఏం చేస్తున్నామంటే టీచ్ చేసి వాళ్ళని వదిలేయకుండా ఇక్కడే మన దగ్గర ఉంచుకొని వాళ్ళని ప్రాక్టీస్ చేపిస్తున్నాం. సో అది అందుకని ఇన్ని అవర్స్ సబ్జెక్ట్కి రాసినాం మనం. ఒక సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని అవర్స్ తీసుకోవాలా, టీచర్కి ఎన్ని ప్రాక్టీస్ చేస్తాం, అవన్నీ రాసినాం. సో కమింగ్ టు ద EMF సబ్జెక్ట్, నెంబర్ ఆఫ్ అవర్స్ 40 to 50 అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ 5 questions. బట్ ఇక్కడ EMF తీసుకున్నా కూడా మీకు బయట 20 to 30 అవర్స్ ఏదైనా తీసుకో, XYZ, X పెద్దదా Y చిన్నదా, నువ్వు ఏదైనా తీసుకో, ఎక్కడ చూసినా 20 to 30 అవర్స్. బట్ వీఆర్ గివింగ్ ద మాక్సిమం టైం 40 to 50. అయ్యా ఇది మళ్ళా ఇది ఊకే వేసుకున్నా, దీన్ని పెంచేదే ఉంటుంది మాత్రం తగ్గించేదే ఉండదు. వాడు డేట్ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఇచ్చినా సరే మీ నంబర్ ఆఫ్ అవర్స్ పెంచుతాం తప్పిస్తే ఈ నంబర్ ఆఫ్ అవర్స్ తగ్గించేది మాత్రం లేదు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు కంట్రోల్ సిస్టమ్ తీసుకోండి, బేసిక్ సబ్జెక్ట్ తీసుకుంటే ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ సర్క్యూట్ 90 అవర్స్, కంట్రోల్ సిస్టమ్ 80 to 90 అవర్స్ అనుకోండి. అంటే మనం ఏదైతే బేస్ సబ్జెక్ట్స్ ఉన్నావో, అంటే బేసిక్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. డెఫినెట్లీ విల్ ఫోకస్ ఆన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎందుకంటే these subjects are boosted to other subjects. yes sir, mathematical related, logical related. పవర్ సిస్టమ్ కానీ ఎలక్ట్రికల్ మిషన్ చదవాలంటే కంపల్సరీ దీనిపైన ఫౌండేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది లేకపోయింది అనుకో ఇక్కడ స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని మనం ఇన్ని అవర్స్ తీసుకొని ఇంత ప్రాక్టీస్ చేపించి, సో మనం కమింగ్ టు ద కోర్ సబ్జెక్ట్స్, ఒక ఎలక్ట్రికల్ మిషన్ లో మళ్ళీ 4 మిషన్స్ ఏడన్నా XYZ ఇన్స్టిట్యూట్ లో మళ్ళీ 25-30 లేపడేస్తారు, అంతే ఇక అయిపోయా. మనమే లేదు, ఇంత చిన్న వర్క్ బుక్ ఇచ్చి దాంట్లో 200-300 ప్రీవియస్ క్వశ్చన్లు ఉంటే 4 క్వశ్చన్లు వేయాలి. అవి కూడా 4 మంచిగా ఉంటాయి. ఆ మంచి క్వశ్చన్లు ఇట్లా కమాన్ మంచి క్వశ్చన్లు అంటే వానికి రాని పెడతారు, మళ్ళీ అది కూడా అయిపోయా. ఇంకా
అలాగా సార్, యాక్చువల్లీ 130 నుంచి 150 గంటలు పెట్టినాం. ఏ ఫ్యాకల్టీకి ఎక్కడ కూడా కంపెల్ చేయట్లేదు, అయ్యా ట్రాన్స్ఫార్మర్ని 30 గంటల్లో కంప్లీట్ చేయి, 20 గంటల్లో కంప్లీట్ చేయి, నో కంపల్షన్. వాళ్ళకు ఫ్రీ మైండ్ ఇస్తాం, ఫ్రీ టైం ఇస్తాం, వాళ్ళ పిల్లలను బట్టి వాళ్ళని ట్రైన్ చేయమని కోరుకుంటున్నాం. అందుకే ఇక్కడ 130 to 150 అవర్స్ ఇది రికార్డుగా. సరే 150 కన్నా ఎక్కువ అయితే కానీ తక్కువ అయితే ఇది పెంచేదే, ఇది పెంచేదే, వాళ్ళ టైం పెంచేదే, ఇది తగ్గించేది లేదు, వాళ్ళ టైం పెంచాలంటే. క్వశ్చన్స్ కూడా సార్ వెయిటేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ మిషన్స్ లో 30 క్వశ్చన్స్, ఈచ్ Sorry, క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అంటే 60 మార్క్స్ అక్కడే ఉంది. ఇక్కడ వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ 5 మనం లాస్ట్ కి 5 చెప్పిన తర్వాత నెంబర్ 1 నెంబర్ 2 ప్రియారిటీ, అది కూడా ఒకసారి మాట్లాడుకుందాం సార్. పవర్ సిస్టమ్ అయిపోయినట్టు సార్. పవర్ సిస్టమ్ నెంబర్ ఆఫ్ అవర్స్ 140 to 160 అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ 30. మా పవర్ సిస్టంలో మళ్ళీ జనరేషన్, టీ&డి, పవర్ సిస్టమ్ అనాలిసిస్, స్విచ్ గేర్ ప్రొటెక్షన్. ఈ 140 to 160 అవర్స్ని ఓ జనరేషన్కి ఒక 20 నుంచి 35 గంటల దాకా, టీ&డికి ఒక దాదాపు 60 నుంచి 70 గంటల దాకా. ఇక పవర్ సిస్టమ్ అనాలిసిస్ అంటే మా దగ్గర గట్టి సార్ ఉన్నాడు, ఆయనకు ఆల్మోస్ట్ 70 నుంచి 90 గంటల దాకా ఇస్తాం. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ ఏంటంటే పవర్ సిస్టమ్ అనాలిసిస్ కష్టము అని ఆ సార్ని ఎక్కువ ప్రేమిస్తుంటారు, కానీ స్విచ్ గేర్ ప్రొటెక్షన్లో ఉండేది ఒక 3, ఒక సర్క్యూట్ బ్రేకర్, ఒక రిలే. కానీ ఈ సర్క్యూట్ బ్రేకర్ తోటి, ఈ రిలే తోటి ఎట్లా ఆడుకోవాలని మీకు అన్ని నేర్పిస్తాం. దానికి కూడా ఎక్కువ వెయిటేజ్ 40-50 పైన ఇస్తాం. సో మొత్తానికి అయితే 140 to 160 and 30 expected questions sir. 30. Coming to the fifth subject, control systems, 60 to 80 and number of questions 15. So each question carry 2 marks, so total 30 marks approximately. Yes. ఒకసారి మై డిస్టెన్స్ ఒకసారి సైడ్ కొన్ని చదువుతున్నాం. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నుంచి 70 to 90 అవర్స్ మేము స్పెండ్ చేస్తాము. దీనిలో మిమ్మల్ని ట్రైన్ చేస్తాము క్లాస్తో పాటుగా. మోస్ట్ అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ 15 అని రాస్తాం. అయ్యా ఇక్కడ ఒకటి ఏంటంటే, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవి కొద్దిగా వేరియేషన్ ఉంటాయి, ఒక 2-3 మార్కులు తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, ఓకేనా? దాన్ని బాధపడాల్సిన పని లేదు, ఓకేనా? ప్లస్ ఆర్ మైనస్ అంతే. ఒక 3 వేసుకోండి, ఒక 3 వేసుకోండి, అక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3 అంతే, రైట్? ఈఎంఎఫ్ నుంచి 40 to 50 అవర్స్, 5 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఎలక్ట్రికల్ మిషన్స్ 130 to 150, 30 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. పవర్ సిస్టమ్స్ 140 to 160, 30. కంట్రోల్ సిస్టమ్ 60 to 80, 15. అయితే ఇక్కడ నెంబర్ 1 ఏంది సార్? ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇది, ఓకేనా? ప్రియారిటీ. రెండు వన్నే, ఎందుకంటే ఈక్వల్. సారీ నెంబర్ 1 ఎలక్ట్రికల్ మిషన్స్, నెక్స్ట్ నెంబర్ 2 పవర్. నెంబర్ 1 ఇది కూడా నెంబర్ 1, ఈక్వల్ మార్క్స్ ఆల్మోస్ట్. అంటే ఎలక్ట్రికల్ మిషన్స్ నుంచి, పవర్ సిస్టమ్ నుంచి మీరు బాగా ప్రేమించే కోర్ పవర్ సిస్టమ్ మిషన్స్ నుంచి బాగా వస్తున్నాయి మార్కులు ఇక్కడ టీఎస్పీసీఏడబ్ల్యూ. అయితే ఇవి ఎట్లా ప్రేమిస్తారు, ఎట్లా ఇష్టపడతారు, కానీ మీకు ఒక బూస్ట్ కావాలి, మీ యొక్క లాజికల్ థింకింగ్ పవర్ పెరగాలి, మ్యాథమెటికల్ అనాలిసిస్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ ప్రాక్టీస్, యూ షుడ్ ఫోకస్ ఆన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మ్యాథమెటిక్స్ ఇస్ ద మిర్రర్ ఆఫ్ లాజిక్ విచ్ ఇంప్రూవ్స్ యువర్ థింకింగ్, కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ పవర్. సో మ్యాథమెటికల్ రిలేటెడ్, లాజికల్ రిలేటెడ్ ఉన్న సబ్జెక్టులు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఎగ్జాక్ట్లీ సార్, డెఫినెట్లీ ఆ 3 సబ్జెక్టుల నుంచి ఎన్ని మార్కులు వచ్చినా కూడా 10 రాని 30 రాని కంపల్సరీగా వాళ్ళు భయంకరంగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం దేనికి బైకి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ప్రేమించే ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్ లో మాత్రం బైకి ఎన్నెన్నో రాని అన్నిటికీ అన్ని సాధించే అవకాశం ఉంది. కాకపోతే ఇది ఒక టూల్ గా వాడుకోవాలి. అంటే యాక్చువల్ ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషన్స్ లో కానీ పవర్ సిస్టమ్ లో క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే కొంచెం డేటా, ఎలక్ట్రికల్ సర్క్యూట్ డేటా కానీ, కంట్రోల్ సిస్టమ్ డేటా కానీ, మనకు ఆ కాన్సెప్ట్స్ అవసరం ఉంటుంది. డెఫినెట్లీ సార్. సో అవి లేకుండా నేను ఇవి నేర్చుకుంటా అంటే మీరు ఎక్కడో ఒక దగ్గర స్టక్ అవ్వడం కానీ, ఎగ్జామ్లో ఎర్రర్ చేయడం ఎక్కువ ఉంటుంది సార్. అవును. సో ఈ సబ్జెక్ట్స్ పైన నీకు కంపల్సరీ కాన్సెప్ట్ ఉండి మంచి గ్రిప్ ఉంది అనుకోండి, సో దీంట్లో మనం ఎర్రర్ అనాలిసిస్ ఎర్రర్ అనేది తగ్గించవచ్చు. సో మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ కాబట్టి మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 2 సబ్జెక్ట్స్ పైన కంపల్సరీగా ఫోకస్ చేయాలా. స్టార్టింగ్ అసలు అది ఒక క్వాలిఫై సబ్జెక్ట్ అనుకోవాలి, ఎగ్జాక్ట్లీ 100% అనుకోవాలి. ఎందుకంటే దాంట్లో మార్కులు రాకపోతే, దాంట్లో నాకు ఒక 80% మార్కులు రాకపోతే నేను క్వాలిఫై కాను, నాకు జాబ్ రాదు అనుకొని నువ్వు ప్రాక్టీస్ చేస్తే కనుక, నేను 60 మార్కులు అండి,
పవర్ సిస్టమ్ మిషన్స్ 60 మార్కులు, మీరు ఇష్టమైన సబ్జెక్టులోనే 20 మార్కులకు 30 మార్కులు కూడా వస్తలేవు సార్ చాలా మందికి. సో 60కి 60 50 మార్కులు అట్లీస్ట్ రావాలంటే మాత్రం డెఫినెట్ గా ఈ క్వాలిఫై అనే సబ్జెక్ట్ లో పేరు పెట్టుకొని సార్ యాక్చువల్లీ అప్రాక్సిమేటెడ్ క్వశ్చన్స్ చూడండి. Yes. 15 questions from the electrical circuits. Let it be, sir, leave this part. And 30 questions from emissions, 30 questions from power system, 15 Control questions system. from the Yes. control system. Yes. So total how many questions? 30, 60 and okay, this is 90 questions. 90. And how many marks? 180 marks. ఇంకా జాబ్ వచ్చింది సార్, జాబ్ వస్తుంది, జాబ్ 100% వస్తుంది. అంటే ఈ 4 సబ్జెక్ట్స్ పైన నువ్వు ఎంత ఫోకస్ చేస్తే ఆ 4 లో మళ్ళా మీరు స్ట్రెస్ చేసి చెప్పాలి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్స్, క్వాలిఫై సబ్జెక్ట్స్ అని పేరు పెట్టుకుంటారు. ఇవి కంప్లీట్ నువ్వు 30కి 30 క్వశ్చన్ చేయాలంటే సార్ ఈ డేటా నాకు అవసరం. ఆ కాన్సెప్ట్ కంప్లీట్ గా తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ మిషన్ ఫ్యాకల్టీ కాబట్టి నాకు తెలుసు. అంటే నీకు సర్క్యూట్స్ పైన కంట్రోల్ సిస్టమ్ పైన ఎంత నాలెడ్జ్ ఉంటే నువ్వు సబ్జెక్ట్ ఎంత ఈజీగా నేర్చుకోవాలనేది తెలుస్తుంది. సో దట్ యాజ్ ఏ ఎలక్ట్రికల్ మిషన్ ఫ్యాకల్టీ, బట్ ఐఎమ్ రికమెండింగ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ రీడ్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ అండ్ కంట్రోల్ సిస్టమ్. అంటే మనకుంటే కదా మన సబ్జెక్ట్ మనం బాగా చదవాలి, మన స్టూడెంట్స్ మా సబ్జెక్ట్ బాగా, అలా కాకుండా మనం ఎప్పుడు కూడా ఒక టీచర్గా మనం ఏం ఆలోచిస్తామంటే నా అనే సెల్ఫిష్ కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి దయచేసి మై డియర్ స్టూడెంట్స్, ఎందుకంటే ద ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వాల్యుబుల్. మేము ఏదో చిట్ చాట్ చేస్తున్నాం కదా, ఇది ఇన్ఫర్మేషన్. నేను అన్నా ఈ మాట వాళ్ళ అంటే ఏందో కొంతమంది ఏంటంటే వెయిటేజ్ రాసుకొని పక్కన పడేసుకుంటారు. ఏం లాభం చెప్పండి సార్? సార్ ఏ కాంపిటేటివ్ వెయిటేజ్ రాసుకొని పక్కన పడేసుకుంటారు. దాన్ని ఎట్లా చదువుకోవాలనేది ఒక ఎక్స్పర్ట్స్ ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం, ఇంటరాక్ట్ అవుతా ఉన్నాం. ఇంకొకటి సివిల్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఇక్కడ, ఓకే, ఆ సివిల్ వాళ్ళు కొద్దిగా ముందుకెళ్ళి మీ సివిల్ సబ్జెక్ట్స్ కూడా మొత్తం చెప్తాం, ఇప్పుడు కంటిన్యూ చేస్తాం కాబట్టి ఎలక్ట్రికల్ని స్కిప్ చేయండి, నెక్స్ట్ సివిల్ సిలబస్కి వెళ్తాం. నెక్స్ట్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ లైన్లో వచ్చేస్తుంది. రైట్, మళ్ళీ ఒకసారి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఈ 5 సబ్జెక్టులు ఇక్కడ మొత్తం టోటల్ ఆల్మోస్ట్ 90 మార్కుల వెయిటేజ్ ఉంది. మినిమం 80 వేసుకోండి, మ్యాక్సిమం 100 వేసుకోండి. ఈ 5 సబ్జెక్టులు పర్ఫెక్ట్ అని మిగతా వదిలేయండి అని కాదు, మళ్ళీ అవి కూడా చదవాల్సింది, అవి కూడా చదువుతాం. కానీ మన సర్క్యూట్స్ కంట్రోల్ సిస్టమ్స్ మనకు ఒక క్వాలిఫై సబ్జెక్ట్స్గా పరిగణించి వాటిని ఒక రేంజ్లో ప్రాక్టీస్ చేసి మీ యొక్క ఇష్టమైన సబ్జెక్టులు మిషన్స్ పవర్ సిస్టంలో మీరు మ్యాక్సిమం స్కోర్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా నెక్స్ట్ సబ్జెక్టులు చూద్దాం సార్. Next, coming to the measurements, number of hours 50 to 60 and number of questions we have expected questions 15 sir. Yeah. Next subject sir, analog electronics, number of hours 60 to 70. Exactly. Expected number of questions 8 questions. Okay. Next digital electronics 60 to 70 hours needed. And number of questions we are expected, that is 8 questions. ఇది బయట అయితే 40-30 గంటల్లో కూడా లేపేస్తారు సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఈ రీసెంట్ ఈ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఎగ్జామ్ పేపర్ చూస్తే కూడా ఒకే మ్యాప్ పైన ఒక క్వశ్చన్, నంబర్ సిస్టమ్ పైన ఒక క్వశ్చన్, ఇంకోటి ఏదైనా ఒక క్వశ్చన్, ఇంకా అయిపోయి అవి కూడా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఇట్లా పైన చెప్పి 20-30 గంటల్లో లేపేస్తుంటారు సార్. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కూడా ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటలకి ఈజీ సబ్జెక్ట్ అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి 8 మార్కులు వస్తూ ఉన్నాయి. నువ్వు ఏ విధంగా అయితే నేను చెప్పిన నెట్వర్క్స్ కంట్రోల్ సిస్టమ్స్ క్వాలిఫై సబ్జెక్ట్స్గా భావిస్తావో అందులో దీన్ని కూడా యాడ్ చేయండి. దీనిలో 4 మార్కులే రాని, 4 రాని, కానీ దీన్ని భయంకరంగా ప్రాక్టీస్ చేయి. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ చెప్తున్నా కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నేను దాన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నా చెప్తున్నా సార్. ఈ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ స్టైలే మారుతుంది సార్. వాళ్ళు కూర్చున్నారంటే గంట సేపు కూర్చోవాలంటే గంట సేపు పని చేయగలుగుతారు, 2 గంటలు కావాలంటే 2 గంటలు పని చేయగలుగుతారు. లేదు అనుకుంటే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. ఎందుకంటే లాజికల్ థింకింగ్ సార్ కంప్లీట్గా. ఒక్కసారి నువ్వు క్లాసు విని ఒక్కసారి క్లాసు వింటే చాలు సార్, ప్రాక్టీస్ కూడా అవసరం లేదు దీనికి. కాబట్టి కంపల్సరీ దీన్ని యాడ్ చేయాలి సార్. క్వాలిఫై సబ్జెక్ట్లో వీళ్ళు ఎన్నన్నా రాని, 4 రాని, 8 రాని, 10 రాని, ఎన్నన్నా రాని సబ్జెక్ట్ మార్కులకు సంబంధం లేకుండా. ఎగ్జాక్ట్లీ సార్. యాక్చువల్లీ సార్ చెప్పినట్టు ఒక ఈజీ సబ్జెక్టు తర్వాత స్మాల్ సబ్జెక్టు అని కాకుండా మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, చిన్న పాము అయినా సరే పెద్ద కర్రతో. అవును, చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అలానే మనం ఈజీ అని చెప్పి వదిలేయడం కాకుండా ఏదైతే ఈజీ ఉందో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలా. సో అక్కడ నుంచి 100% మార్క్స్ గెయిన్ చేయాలి. అప్పుడు ఏమైతుందంటే డిఫికల్టీ సబ్జెక్ట్స్లో ఒకవేళ డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినా, ఒకవేళ మిస్టేక్ చేసినా ఇది కంపన్సేట్ చేస్తుంది. సో ఆ మెథడాలజీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈజీయా కష్టమా అని కాదు సార్, ఇది ఈజీ, నెట్వర్క్స్ కష్టము, ఇది ఈజీయా కష్టమా ఇది కాదు, పక్కన పెట్టు. నువ్వు జాబ్ కొట్టాలి, 1000 పోస్టులు ఉన్నాయి మొత్తం టోటల్గా. ఇప్పుడు ఉన్నవి వచ్చేవి 1000 పోస్టులు ఉన్నాయి. ఆ 1000 పోస్టులో ప్రతి పోస్ట్ నువ్వు సొంతం చేసుకోవాలి అంటే కంపల్సరీగా ఈ 3 సబ్జెక్టులు భయంకరంగా చదవాలి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ సబ్జెక్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్.
power electronics and number of hours required to complete power electronics in the classroom 60 to 70. Including previous year questions also. Yes. Okay, 60 questions. పెంచేదే ఇంకా అవసరమైతే పెంచుకుంటాం. Exactly, sir. And number of questions we will expect from the 50. any exam 50. Yes. Yes. Next, electrical drives. Drives. Actually, these are only one subject. Power electronics and drives. Yes. But in this exam, Divided. They have divided Yes. as a power electronics and electrical drives. అంటే ఇంకా ఒక సబ్జెక్ట్ నుంచి ఆల్మోస్ట్ 20 క్వశ్చన్లు వస్తున్నట్టు Yeah, అన్నమాట. exactly, ఓకే sir, exactly. సో దీనికి మనం 20 to 30 hours. 30 hours. సో నెక్స్ట్ Sir, సబ్జెక్ట్ ఈ ఇప్పుడు ఎలా ఉందంటే సార్ మీరు పవర్ ఎలక్ట్రానిక్స్ చెప్తుంటారు కాబట్టి కొద్దిగా సార్ ఒక రెండు yes, sir. కొద్దిగా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఎలక్ట్రికల్ ఈ డ్రైవ్స్ రావాలంటే సార్ ఎలక్ట్రికల్ మిషన్ కంపల్సరీ రావాలి. అంటే నీకు డ్రైవ్స్ పైన ఏదైనా క్వశ్చన్ ఇచ్చినా కూడా అవును. ఎలక్ట్రికల్ మిషన్ డేటా నుంచి పవర్ ఎలక్ట్రానిక్స్ డేటా నుంచి క్వశ్చన్ అడుగుతాడు. అవును. సో డ్రైవ్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కాంబినేషన్ ఆఫ్ ద మిషన్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్. Yes. సో ఈ డ్రైవ్స్ పైన నీకు ఒకవేళ 5 మార్క్స్ గెయిన్ చేయాలన్నా జాగ్రత్తగా. లేకపోతే 20 మార్క్స్ గెయిన్ చేయాలన్నా కూడా నీకు మిషన్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ ఇదంటే ఒక కాంబినేషన్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అనడానికి మనకి ఒక పాకెట్ అంతే ప్లస్ ప్లస్ అంటే మెషిన్ వచ్చినోడికి డ్రైవ్స్ క్లాస్ వింటే చాలు ఎగ్జాక్ట్ వేసుకోవచ్చు ఇట్లా అంతే. ఒకవేళ సార్ నేను డ్రైవ్స్ నేను చేస్తాను అంటే ఒక లెవెల్ మాక్సిమం లెవెల్ కి ఏమైనా ఇస్తాడా సబ్జెక్ట్? నో సార్ యాక్చువల్లీ పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది డ్రైవ్స్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ పవర్ ఎలక్ట్రానిక్స్ డ్రైవ్స్ అనే సబ్జెక్ట్ ఉంది అనుకోండి. Actually it's not a subject, it's a branch in the MTech. Yes, sir. So కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ లెవెల్స్ అంటే జస్ట్ ఫండమెంటల్ టచ్ చేస్తాడు, మరి డిఫికల్టీ ఏమి ఇవ్వడు. సో బేసిక్ ఇంట్రడక్షన్ ఫండమెంటల్ నుంచి క్వశ్చన్ అడుగుతాడు. ఒకవేళ నీకు మిషన్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ పైన కరెక్ట్ నాలెడ్జ్ ఉంటే డ్రైవ్స్ పైన క్వశ్చన్ ఈజీ చేయొచ్చు. అంటే ఒక అప్లికేషన్ అనుకోవచ్చు అంతే. మెషిన్స్ బాగా చేసి మనం ఎలక్ట్రికల్ డ్రైవ్స్ కాన్సెప్ట్స్ మంచిగా క్లాసులు వింటే 100% డ్రైవ్స్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ నుంచి మనం మార్కు సొంతం చేసుకోవచ్చు. ఈ 3 సబ్జెక్ట్స్ సరిగా మిషన్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ డ్రైవ్స్ అనేది కన్సిడర్ యాజ్ ఏ 1 సబ్జెక్ట్ అంతే. ఇక నీకు ఎన్ని మార్క్స్ 15 క్వశ్చన్ అంటే 50 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. అవును. అంటే 50 క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అంటే నీకు ఒక 3 సబ్జెక్ట్స్ నుంచే నీకు 100 మార్క్స్ వచ్చినట్టు. అంటే ఇదంతా నువ్వు కన్సిడర్ చేయాల్సిందే. నువ్వు ఏ దాన్ని వదిలేసినా కూడా ఇంకో దాంట్లో మనం స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సరే ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ కి మెషిన్స్ రిలేటెడ్ అన్నారు కదా, దాంతో పాటుగా ఈ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టు అంటే అనలాగ్ సెమీ కండక్టర్ ఫిజిక్స్ డయోడ్స్ కొద్దిగా కాన్సెప్ట్స్ ఇది కూడా ఏమైనా ఎట్లా యూజ్ అవుతుంది? అంటే యాక్చువల్లీ బేసిక్ సెమీ కండక్టర్ ఫిజిక్స్ అవసరం ఉంటుంది. సో పవర్ ఎలక్ట్రానిక్స్లో ఒక ఫస్ట్ చాప్టర్ ఉంటుంది సార్, సెమీ కండక్టర్ డివైజెస్ అని. సో ఆ డివైజెస్ గురించి తెలుసుకోవాలన్నప్పుడు కొంచెం సెమీ కండక్టర్ ఫిజిక్స్ కంపల్సరీ కావాలి. డయోడ్ వరకు పర్ఫెక్ట్. కానీ మేము ఇక్కడ అంటే మొత్తం వర్కింగ్ ఆపరేషన్ లో వి విల్ స్టడీ అబౌట్ ద స్విచ్ అంతే. స్విచ్ పైననే ఎక్కువ క్వశ్చన్ ఉంటాయి. సో కంప్లీట్ ఎలక్ట్రానిక్స్ పైన క్వశ్చన్ ఏం అడగాడు. డయోడ్ బేసిక్స్ పర్ఫెక్ట్ వచ్చిండాలి. డయోడ్ ఆపరేషన్ అంటే ట్రాన్సిస్టర్ కూడా అవసరం ఉంటుందా? లేదు సార్, యాక్చువల్లీ ఇన్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ సిగ్నల్ ఎలక్ట్రానిక్స్ ద ట్రాన్సిస్టర్ యూజ్డ్ యాజ్ ఏ ఆంప్లిఫైర్. సో హియర్ వి విల్ యూజ్డ్ యాజ్ ఏ స్విచ్. సో నువ్వు స్విచ్ పాయింట్ ఆఫ్ వ్యూనే చదవాలి కంపల్సరీ. సో నువ్వు ఆ దానికి దీన్ని రిలేట్ ఏం అవసరం లేదు. కాకపోతే బేసిక్ సెమీ కండక్టర్ ఫిజిక్స్ ఏదైతే ఉందో అది వస్తే సరిపోతుంది. Right, coming to the next subject, utilization of electrical energy. Sir. ఈ utilization of electrical energy లో ఏమేమి ఉంటాయి సార్? మెయిన్లీ ట్రాక్షన్ సార్, ఇల్యూమినేషన్, ట్రాక్షన్, హీటింగ్, వెల్డింగ్. సో దీనికి మొత్తానికి 30 నుంచి 40 గంటలు కేటాయిస్తా ఉన్నాం. సో దీనికి కూడా 5 మార్క్స్ వస్తున్నాయి. సో దిస్ ఈస్ ద వెయిటేజ్ అండ్ అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సార్. అంటే మనకేంటంటే ఇప్పుడు మనకి ఇంకా డిసైడ్ కాలే ఒక క్వశ్చన్ కు 1 మార్క్ ఇస్తాడా 2 మార్క్స్ ఇస్తాడా అనేది. లాస్ట్ పేపర్స్ తో అనలైజ్ చేస్తే అప్పుడు ఏంటంటే 1 మార్క్ కిందనే మనం రాష్ట్రం ఇక్కడ. అంటే మామూలుగా టోటల్ క్వశ్చన్స్ కింద ఒక క్వశ్చన్ పాత్ర మేము మెన్షన్ చేసాము. దానికి మార్క్స్ 2 మార్క్స్ ఇస్తాడా 1 మార్క్స్ డబుల్ అవుతుంది. ఇప్పుడు మనకు 15th నోటిఫికేషన్ అంటుండగా దాంట్లో తెలుస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఒక మార్క్ ఇస్తే ఈక్వల్ అంటే డబల్. రైట్, ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద సిలబస్ అండ్ వాట్ అంటే నంబర్ ఆఫ్ అవర్స్ మనం సాయి మీద స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో మనం కండక్ట్ చేస్తున్న నంబర్ ఆఫ్ అవర్స్. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రాసాము. అదేవిధంగా నెక్స్ట్ మనం సివిల్ వాళ్ళకి ఒకసారి టీఎస్పీ, ఎందుకంటే అత్యధిక పోస్టులు సివిల్ వాళ్ళకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. దాదాపుగా ఇప్పుడు ఈ 4 సంవత్సరాలుగా తీసుకున్నా కూడా, ఈ 4 సంవత్సరాలుగా బయటకు వచ్చిన వాళ్ళని బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళని చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ ఎవరు కూడా ఖాళీ లేరు. అది సివిలా, ఎలక్ట్రికలా, మెకానికలా, కంప్యూటర్ సైన్స్ ఎవరు కూడా ఖాళీ. ఏదో ఒక జాబ్ ముఖ్యంగా అందులో మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నా,
కొద్దిగా ఒక మైండ్ సెట్ కావాలండి, అంతేం లేదు. ఒక మైండ్ సెట్, నాకు ఒక మైండ్ సెట్ కావాలి, నేనేం పని చేయాలో తెలియాలి, ఒక క్లారిటీ కావాలి, ఎన్ని అవర్స్ నేను టైం స్పెండ్ చేయగలను తెలియాలి. ఎన్ని అవర్స్ నేను చదవాలి కాదు, ఎన్ని అవర్స్ నేను టైం స్పెండ్ చేయగలగాలని తెలిస్తే వాటిని 100% నువ్వు పనిచేస్తావు. అంతేగాని అయ్యా దీనికి ఇన్ని గంటలు కేటాయించాలి, 6 నెలలు కేటాయించాలి, 7 నెలలు, ఏ స్మార్ట్ ప్రిపరేషన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. లాజిక్ అండ్ స్మార్ట్ ప్రిపరేషన్. నీ దగ్గర ఏముంది, నువ్వు దేని కొట్టాలి అంతే, అదే ఇంపార్టెంట్. అంతేగాని ఊకే డైలాగ్ లేనిది ఈ 6 నెలలు గట్టిగా కూర్చోవాలి, అది చేయాలి, ఈ అవసరం. లాజిక్ అండ్ స్మార్ట్గా పోండి, 100% సక్సెస్ అవుతారు. అదే నీ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్తో ముందుకు రా. ఒక 1000 పోస్టులు, ఈ 1000 పోస్టులలో నువ్వు తప్పకుండా నువ్వు డిఫరెంట్ అంటే మళ్ళీ దాన్ని కేటగిరీ చేశాడు కదా, అందులో నువ్వు దేనిలో జాయిన్ అవ్వాలనుకుంటారో దాన్ని జాయిన్ అవ్వాలి. ఆ విధంగా పెట్టుకో, జాబ్ వస్తుంది గ్యారంటీ నీకు. దేనికి వెళ్ళాలి, దేంట్లో బాగుంటుంది, దీనిలో బాగుంటుందా, దానిలో బాగుంటుందా, దేనికి బాగుంటుంది, దాన్ని నువ్వు డిసైడ్ చేయాలంతే. ఇంకా దాన్ని అట్లా మైండ్ సెట్ చేసుకొని నువ్వు పని స్టార్ట్ చేయి. ఒకసారి సిలబస్ చూద్దాం సార్. So these are the subjects. First one, building materials. ఇవన్నీ అంటే నేను ఈసీ సార్ ఎలక్ట్రికల్, బట్ మన ఫ్యాకల్టీ కొద్దిగా వాళ్ళు బిజీగా ఉండడం వల్ల మేమే మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన వెయిటేజ్ బేస్ చేసుకొని చెప్తా ఉన్నాం. రిఫరెన్స్ ఎస్. బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ అనుకుంటుంది కన్స్ట్రక్షన్. దీని నుంచి దీనికి మనం స్పెండ్ చేస్తున్న టైం 25 to 40 అవర్స్ స్పెండ్ చేస్తా ఉన్నాం. దీని నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ 8 to 12 వస్తున్నాయి సార్. 8 to 12 మనం ఇచ్చిన. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంతసేపు ఎలక్ట్రికల్కి ఏమో ఒక స్టాండర్డ్ వేసినాము, దీనికేమో ఎందుకు ఇట్లా వేసినామంటే ఈ సివిల్లో ఇప్పుడు చాలా వేరియేషన్ ఉంది. 2015, 18 ఇట్లా ఒక 3-4 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చూసామన్నమాట. అవన్నీ ముందర పెట్టుకొని పేపర్లు సార్ వాళ్ళని అంతా ఒక్కొక్క పేపర్ని పట్టుకొని సబ్జెక్ట్ వైజ్గా ఏ సబ్జెక్ట్కి స్ట్రక్చర్ అనాలిసిస్లో ఆర్సీసీలో ఈ పలానా ఎగ్జామ్లో ఏడబ్ల్యూ దాన్ని ఏది మన టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ ఎన్ని అడిగాడు, ఆ జెన్కో ఎన్ని అడిగాడు, ఇట్లా అన్నీ అనాలిసిస్ చేస్తే ఒక ఎగ్జామ్లో 10 ఉంటే ఒక ఎగ్జామ్లో 12 ఉన్నాయి, ఒక ఎగ్జామ్లో 16 ఉన్నాయి. ఇలా వేరియేషన్ ఉన్నాయి. ఈ వేరియేషన్ బేస్ చేసుకొని రాసాం. ఇంకొకటి రీసెంట్గా ఎన్పిడిసిఎల్ తర్వాత ఎస్పిడిసిఎల్ డిస్కమ్స్ ఉన్నాయి కదా సార్. ఒక ఎగ్జామ్లో అనలాగ్ ఎలక్ట్రానిక్స్ పైన 3 అడిగితే ఇంకొక ఎగ్జామ్లో 6 అడిగండి. అంటే ఇప్పుడు డిసైడ్ చేయట్లేము సార్ మనం. అందుకే మనం అంటే వీళ్ళు ఏంటంటే సార్ ఇంకోటి ఏంటంటే 15 మార్కులు అంటే 15 మార్కులు వస్తాయి అట్లా మైండ్ ఇట్లా పెడతారు ముఖాలు. అందుకే మనము మినిమం మార్క్స్ చెప్పేస్తున్నాం, ఇక్కడ మినిమం చెప్పేస్తున్నాం, మ్యాక్సిమం చెప్పేస్తున్నాం. అంటే మన బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ నుంచి 8 to 12 మార్క్స్. 8 మినిమం 8 వేసుకో, మ్యాక్సిమం 12 వేసుకో. ఒక మార్కు తగ్గితే తగ్గొచ్చు, ఇక్కడ ఒక మార్కు పెరిగితే పెరగచ్చు, బాధపడకు. నెక్స్ట్ SMTS, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్. ఈ సబ్జెక్ట్ నుంచి నెంబర్ ఆఫ్ అవర్స్ ఈ సబ్జెక్ట్ 8 to 90. ఇది ఎందుకంటే వీళ్ళకి ఆగి పట్టు సార్, వీళ్ళకి బాగా ఇష్టమైన సబ్జెక్ట్ కూడా. దీని అందుకే గట్టిగా వేసినాం దీన్ని. 8 to 90. ఆ వెయిటేజ్ కూడా మంచి వెయిటేజ్ సార్. 15 to 25 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ స్ట్రక్చర్ అనాలిసిస్ తీసుకుంటే ఆర్సీసీ ఒకటి, స్టీల్ ఒకటి, 2 కలిపేశాము. సిలబస్ లో కూడా అట్లే ఇచ్చాడు ఆర్సీసీ స్టీల్. దీని నుంచి దీనికి కూడా గట్టిగా వేస్తాం సార్, ఎందుకంటే ఆర్సీసీకి ఒక 40-50 గంటలు కావాలి, మళ్ళీ స్ట్రీట్ స్ట్రక్చర్స్ కూడా 30-40 గంటలు కావాలి కాబట్టి 70 to 80 అవర్స్ వేసేసాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఇంకా ఎలక్ట్రికల్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకొక 2 గంటలు 3 గంటలు ఎక్కువనే పనిచేస్తాం. ఎందుకంటే ఇక్కడ మేము పనిచేసే ప్రతి గంట ఒక్కొక్క స్టూడెంట్ లైఫ్ మారుతుంది, ఒక్కొక్క లైఫ్ మారిపోతుంది, డెఫినెట్ గా మారిపోతుంది. సో 70 to 80 అవర్స్, 12 to 18 మార్క్స్, 12 to 18 మార్క్స్, 18 బిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం సార్. ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్ ఏదో ఉంది కదా, ఇది నుంచి దీనికి ఇది కూడా గట్టి సబ్జెక్ట్ సార్ సివిల్ వాళ్ళకి. ఆల్మోస్ట్ 80 to 90 అవర్స్ ఇక్కడ కేటాయిస్తున్నాం. 20 to 25 క్వశ్చన్స్. నెక్స్ట్ హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ నుంచి 30 to 40 అవర్స్ ఇక్కడ కేటాయిస్తా ఉన్నాం. 10 to 15 సార్. సో మొత్తానికి ఇక్కడ ఉన్న 5 సబ్జెక్టులు తీసుకుంటే ఇక్కడ మళ్ళీ మనం సివిల్ ఫ్యాకల్టీతో ఇక్కడ లేడీ ఇప్పుడు ప్రజెంట్ క్లాస్లో ఉన్నారు సారు. మొత్తం టోటల్గా ఒక్కొక్క సబ్జెక్ట్ మొత్తం అనాలిసిస్ ఇస్తాం. ఒకసారి బ్యాక్ ఒక్కొక్క సబ్జెక్ట్ అనాలిసిస్ ఇచ్చేస్తాం మీకు. అంటే ఏ ఇయర్లో ఎన్ని వచ్చాయి, దానికి ఎట్లా చదవాలి, ఏం బుక్కులు చదవాలి, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్స్ మనకు అవైలబిలిటీ ఉంటుంది, ఇంకా ఏ విధంగా మనం చేయాలని ప్రతి ఒక్కటి వీలైనన్ని వీడియోస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందజేస్తాం. అయితే ఇక్కడ ఈ 5 సబ్జెక్టులో చూసుకున్నట్టయితే మనము సార్ ఇక్కడ SMTS ఒకటి 15 to 25,
హైడ్రాలిక్స్ ఎఫ్ఎం అండ్ హెచ్ఎం 2025. ఎట్లయితే ఎలక్ట్రికల్ వాళ్ళు పవర్ సిస్టమ్ మెషన్స్ ఎట్లా ప్రేమిస్తారో వీళ్ళు కూడా అట్లే ప్రేమిస్తారు. బట్ అంత ఎలక్ట్రికల్ వాళ్ళు అంత భయంకరంగా ఏం ప్రేమించారు. ఇది వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ వస్తుందని తెలుసు, బట్ వాళ్ళు అంటే అన్ని సబ్జెక్టులను ఈక్వల్గానే, బట్ స్టాండర్డ్ అనమాట ఈ 2 సబ్జెక్టులు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏది రాసినా కూడా ఎస్ఎండిఎస్ హైడ్రాలిక్స్ గట్టిగా పోయినాం అనుకో వీలైన మార్కులు వేసుకొని రావచ్చు. వెయిటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. రెండిట్లో కలిపి 50 క్వశ్చన్స్ దగ్గర ఉన్నాయి. 50 క్వశ్చన్స్ అయినా కూడా 100 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అనుకుంటే, సో 100 మార్క్స్ అన్నప్పుడు ఈ సబ్జెక్ట్ పైన మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ చెప్పేసాం ఆల్రెడీ. 30 to 40 అవర్స్ మనం కేటాయిస్తున్నాం. 10 to 15 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో ద నెక్స్ట్ సబ్జెక్ట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఇది సార్ మళ్ళీ ఇది 2 పార్ట్లు ఉంటాయి. ఇది ఇట్లా 2 పార్ట్లు ఉంటాయి. దీని ఎట్లా ఈ పాటలు ఏముంటాయి ఆ పాటలు ఏముంటాయి మొత్తం మళ్ళీ సార్ వాళ్ళు చెప్తారు మీకు. 60 to 80 అవర్స్ కేటాయిస్తా ఉన్నాం. 12 to 20 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సార్. దిస్ ఆల్సో గుడ్ వెయిటేజ్. ఇది ఇంకోటి సార్, హయ్యర్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అంతా ఎన్వైరన్మెంటల్ గట్టిగా చదువుకోమంటారు సార్. ఎన్వైరన్మెంటల్ అది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ 50 to 60 అవర్స్ మనం కేటాయిస్తున్నాం. 15 to 20 సార్. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి క్లాసు వింటే చాలా అంతే. ఈడ 15 వస్తే 15, 20 వస్తే 20 ఆన్సర్ చేయగలుగుతారు. అట్లాంటి సబ్జెక్ట్ సార్ ఇది. మనకు ఎట్లా అవుతానో అట్లా వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ క్లాసు వింటే చాలా అంతేగా 100% దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు. 2 వస్తే అన్ని. నెక్స్ట్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్ నుంచి ఆల్మోస్ట్ వీఆర్ స్పెండింగ్ ద అవర్స్ నెంబర్ ఆఫ్ అవర్స్ 40 to 50 అవర్స్. 10 to 15 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఎస్టిమేషన్, కాస్టింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ 25 to 40 hours. 5 to 8 questions. The next last subject is surveying 35 to 50. The easiest subject in all civil engineering. ఈజియెస్ట్ సబ్జెక్ట్ సార్. ఇక కానీ ఈజియెస్ట్ అయినా కూడా ఈజీగా ఉండే దాంట్లోనే ఎక్కువ మార్కులు కోల్పోతుంటారు సార్ చాలామంది. 2 మార్కులు కోల్పోయినా ఎక్కువనే దాంట్లో. కాబట్టి ఇక్కడ వచ్చే 8 నుంచి 12 మార్కులు నువ్వు 8 వస్తే 2 కోల్పోయినా ఎక్కువనే. ఎందుకంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్ అది. ఈజియెస్ట్ సబ్జెక్ట్లో ఎప్పుడైతే నువ్వు బైక్ చేస్తావో, నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే నువ్వు బాగా చేస్తావో అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు రెగ్యులర్గా నీవు ఏవైతే పనులు నీకు వచ్చో రెగ్యులర్గా నువ్వు ఏవైతే చేయగలవో వాటిని చేయగలిగితే కొత్తది వచ్చినప్పుడు నువ్వు దానికి ఆలోచించడానికి టైం ఉంటుంది. ధైర్యంగా ఆలోచిస్తావు. ఎందుకంటే నీకు ఆల్రెడీ వచ్చింది, తెలిసింది, మొత్తం నువ్వు చేయగలవు, చేసేసావు. అప్పుడు కొత్తది వచ్చినప్పుడు నువ్వు ఆలోచించగలుగుతావు, దాన్ని టైం కేటాయించగలుగుతావు, దాని కథను కూడా చూడగలుగుతావు. కాబట్టి మీరు ఏదైతే ఈజియెస్ట్ సబ్జెక్ట్ అనుకుంటారో, నీకు ఏవైతే సబ్జెక్ట్స్ వచ్చి అనుకుంటారో వాటిని ఒకసారి చీల్చి చెండాడండి, మీ సొంతం చేసుకోండి. ఇది నాది అనుకోండి. నేను దీంట్లో మాస్టర్ని అయ్యాను, రేపొద్దున నాకు ఒకవేళ జాబ్ రాకపోయినా ఈ సబ్జెక్ట్ చెప్పుకొని బతకగలను అనుకో, డెఫినెట్గా రిమైనింగ్ కథ కూడా నువ్వు చేయగలుగుతావు. ఓకే రైట్. నెక్స్ట్ సార్ ఈ సివిల్ అయిపోయినాక మళ్ళీ ఇది కూడా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడుకున్నామో దీనికి ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎగ్జాక్ట్లీ. బట్ దీనికి మాట్లాడడానికి మనకు రావు సార్. ఇక్కడ మనం అయితే అవర్స్ ఒకటి పెట్టినాము. ఎందుకంటే దీన్ని మనం ఎంత కేటాయిస్తున్నామో దీనికి మన ఒక సెంట్రల్ మంచిగా ఒక ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో సివిల్స్ గ్రూప్స్ తర్వాత రీసెంట్గా జరిగిన ఎస్ఐ వాటికి కూడా చెప్పిన ఫ్యాకల్టీ మనకు ఒక టీంలో యాడ్ అయ్యారు. తెలియకుండానే యాడ్ అయ్యారు. ఇది అది ఎందుకు కానీ దీని బలం ఏందో కానీ తెలియకుండానే టీంలో మనకు మంచి మంచి ఫ్యాకల్టీ యాడ్ అయ్యారు. ఆ ఫ్యాకల్టీతో మనం నాన్ టెక్నికల్ చెప్పబోతా ఉన్నాం. సో ద ఫస్ట్ సబ్జెక్ట్ ఇస్ కరెంట్ అఫైర్స్. మీరు గట్టిగా చెప్పాలి సార్. మీరు గట్టిగా చెప్తే నేను కొంచెం మెల్ల చెప్తా అట్లా. ఓకే సార్. ఇంటర్నేషనల్ అఫైర్స్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఈ కరెంట్ అఫైర్స్ అయితే ముందర చెప్పాం సార్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్గా ఉన్న గురించే మాట్లాడుకోవాలి అప్పటిదప్పుడే. కాబట్టి ముందర చెప్పాం, లాస్ట్ చెప్తాం. ఓకే. దీనికి ఒక 40 గంటలు కేటాయిస్తాం సార్. సార్ ఇచ్చిండు, ఆ సార్ ద్వారా చేసుకుంటాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్. ఓకే. ఇది కూడా ఇంకా ఆల్మోస్ట్ 15 అవర్స్. జనరల్ సైన్స్ విభాగానికి వస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. జనరల్ సైన్స్ నెంబర్ ఆఫ్ అవర్స్. ఇంకోటి ఏంటంటే ఫిజిక్స్ అంటే వాళ్ళు భయంకరంగా కూడా చదవాల్సిన పని లేదు సార్. ఇప్పుడు సపోజ్ దీనిలో ఒక మ్యాగ్నెటిజం అని ఉంది సార్. జస్ట్ బేసిక్స్ ఐడియా ఉంటాయి సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ దీనికి వెయిటేజ్ ఎంత అనేది మళ్ళీ ఒకసారి డిస్కస్ ఎంతనని ఇవ్వండి. దీనికి 100% ఆన్సర్ చేయొచ్చు సార్ వీళ్ళకి. ఎందుకంటే మీ ఇక్కడ చెప్పే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దీన్ని ఒక 40 గంటల్లో చెప్పాల్సింది వాళ్ళు దాన్ని తగ్గించుకొని ఏది చెప్పాలో చెప్పి
క్వశ్చన్స్ సార్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ రెడీ చేశారు సార్ Okay. కాబట్టి దీన్ని కరెక్ట్గా మీరు వింటే చాలు అంతేగా 100% సక్సెస్ అవుతారు Faculty will focus on హండ్రెడ్స్ ఆఫ్ బ్యాచెస్ చెప్పిన ఫ్యాకల్టీ ఇక్కడ మనకు ఉన్నారు సార్ దీనికి Okay, sir. సో ద ఫిజిక్స్ అవర్స్ మనం 20 అవర్స్ కేటాయిస్తున్నాం కెమిస్ట్రీకి 15 బయాలజీకి ఒక 10 అవర్స్ ఇది 10 to ఒక 15 వేసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ 15 అవర్స్ సార్ దీనికి కూడా ఒక 10 గంటలు యాడ్ చేసుకోండి ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ జనరల్ సైన్స్ మొత్తం తీసుకుంటే మళ్ళా వాడు అక్కడిక్కడ పోయి దీనికే తగులుతుంది ఎగ్జాక్ట్లీ మోస్ట్ ఆఫ్ దీనికే ద క్వశ్చన్ తగులుకుంటాడు. కమ్స్ ఫ్రమ్ ద సైన్స్ అండ్ కాబట్టి దీనికి ఒక 10 అవర్స్ ఎక్కువ వేసుకుంటాం సార్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకుంటే ఒక 15 అవర్స్ ఎకనామిక్స్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ తీసుకుంటే దీనికి ఒక 30 దీనికి ఒక 20 ఇండియా జాగ్రఫీ 35 అవర్స్ తీసుకుంటున్నాం తెలంగాణ జాగ్రఫీ ఒక 15 అవర్స్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఇండియన్ నేషనల్ మూమెంట్ 35 గంటలు దీన్ని గట్టిగా వేసుకుంటాం ఎందుకంటే మనకు తెలంగాణ సంబంధించింది ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి ఇది ఇక్కడ తెలంగాణ జాగ్రఫీ కావచ్చు ఇక్కడ మూమెంట్ అన్ని మొత్తం దీనికి ఎక్కువ టైం కేటాయించుకొని ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ మళ్ళీ తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ ఇక్కడ 3 లైన్లు ఇచ్చాడు అక్కడ ఆ 3 లైన్లని మా ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే వాళ్ళకి పిల్లలకి ఎట్లా ఏ విధంగా తీసుకోవాలనేది డివైడ్ చేసుకున్నారనమాట సో తెలంగాణ మూమెంట్కి ఒక 35 తెలంగాణ హిస్టరీకి ఒక 20 అవర్స్ వేసుకున్నాం నెక్స్ట్ పాలిటీకి ఒక 35 అవర్స్ సోషల్ ఇష్యూస్కి వచ్చేసి 15 అవర్స్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ 25 అవర్స్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ 15 లాజికల్ రీజనింగ్ యాప్టిట్యూడ్ రీజనింగ్కి ఒక 50 నుంచి 60 గంటలు ఎందుకంటే ఇది ఒక టూల్ అనమాట వీళ్ళకి దీన్ని గట్టిగా వేయాలి సార్ ఎన్ని మార్కులు వచ్చినా 10 మార్కులు వచ్చినా దీనికి ఒక పాయింట్ ఒక లైను దీనికి 10 మార్కుల వెయిటేజ్ దీనికి 10 వచ్చినా 20 వచ్చినా 30 వచ్చినా ఎన్నన్నా రాని దీనికి 50 to 60 అవర్స్ కేటాయిస్తున్నాం ఎందుకంటే ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ లాజికల్ థింకింగ్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ పవర్ నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్కి ఒక 30 to 40 ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ అని ఇంగ్లీష్ని పక్కన పడేస్తారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే అసలు పట్టించుకోరు కానీ ఎక్కువ కోల్పోయేది ఎక్కువ మంది దాంట్లో ఆన్సర్ చేయలేకపోయినంటే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కాదు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ చెప్పే మాట కాబట్టి దీనికి కూడా మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 30 to 40 అవర్స్ మనం పెట్టగలం ఈ విధంగా పెట్టుకుంటా ఉన్నాం సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఒక్కసారి మన ముఖేష్ సార్ ఒక్కసారి రాస్తారు సో ఫస్ట్ సివిల్ వాళ్ళది సివిల్ ఆఫ్లైన్ కోచింగ్ ఆ సివిల్ వాళ్ళకి ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే ఇస్తూ ఉన్నాం మన నోటిఫికేషన్ ఇచ్చే ఎగ్జామ్ డేట్ బట్టి మనం ఆన్లైన్ మనం ఎంతవరకు చేయగలం అనేది మీకు మళ్ళీ 15 సెప్టెంబర్ నాడు మళ్ళీ మీకు చెప్తాను సో ఆఫ్లైన్ కోచింగ్ ఫీ వచ్చేసి ఇది 30,000 ఉందండి 30,000 కంప్లీట్ ఇంక్లూడింగ్ మెటీరియల్ ఈ మెటీరియల్ కూడా మీకు ఆల్మోస్ట్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ టోటల్ ఆల్ ఓవర్ ఇండియా నాట్ ఓన్లీ తెలంగాణ ఎంతసేపు నువ్వు ఈ టీఎస్పీఎస్సీ జన్ કોઈ మాట్లాడుకుంటారా బయటికి కూడా పోతున్నా నేను తెలంగాణకి ఎట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో పక్క రాష్ట్రానికి కూడా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉంది ఆ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఉన్న బిట్స్ కూడా మీకు మెటీరియల్లో ఇంక్లూడ్ చేయబోతా ఉన్నాము ఓకే దీని ఆఫ్లైన్ కోచింగ్ 30K ఉంది ఫర్ ఫస్ట్ 20 అడ్మిషన్స్ 4,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం 26,000 మాత్రమే ఓన్లీ 26,000 ఫర్ 20 అడ్మిషన్స్ స్టార్టింగ్ 20 అడ్మిషన్స్ బ్యాచ్ రేపు స్టార్ట్ అవబోతా ఉంది రేపు ఎగ్జాక్ట్గా 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది మధ్యాహ్నం వచ్చేసి 2 o'clock to 6 o'clock నాన్ టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది దీని ఫీజు ఫస్ట్ 20 అడ్మిషన్స్కి 26 మాత్రమే తీసుకుంటున్నాం ఇంక్లూడింగ్ మెటీరియల్స్ ఆఫ్లైన్ మేము కంటెంట్ ఒక డబుల్ డేట్స్ అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం టీఎస్పీఎస్సీ ఏడబలి తర్వాత పాలిటెక్నిక్ లెక్చరర్ జేఎన్కోలో పడబోయే ఏ పోస్టులు ఏదైనా తీసుకో 2 years వ్యాలిటీ ఏది కావాలన్నా నీకు ఆ విధంగా ఇస్తాం ఓకే ఫ్రీగా ఇస్తాం నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి తీసుకో ఎలక్ట్రికల్ వాళ్ళకి 2 ఉన్నాయి మన దగ్గర ఆఫ్లైన్ ఫస్ట్ ఆఫ్లైన్ సేమ్ ఇదే 30,000 ఫర్ ఫస్ట్ 20 అడ్మిషన్స్కి రేపు జరగబోయే 20 అడ్మిషన్స్కి ఇక్కడ మనం 26,000 మాత్రమే తీసుకుంటున్నాం ఓన్లీ 26,000 రేపు జరగబోయే ఫస్ట్ 20 అడ్మిషన్స్కి 26,000 ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి వీటికి కొద్దిగా ఎలక్ట్రికల్ వాళ్ళకి సివిల్ వాళ్ళకి ఇద్దరికి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ 20 అడ్మిషన్స్కి మనము 26,000 మాత్రమే తీసుకుంటున్నాం ద నెక్స్ట్ ఆన్లైన్ కోచింగ్ సేమ్ ట్రిపుల్ వాళ్ళకి ఆన్లైన్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం మనం అంటే ఎవరైతే మీరు ఎంప్లాయీస్ ఉన్నారో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో ఇది వచ్చేసి 18,750 ఉంది 18,750 ఇంక్లూడింగ్ ఏడబ్ల్యూ ఏఈ పాలిటెక్నిక్ లెక్చరర్ ఏదైనా తీసుకో 2 సంవత్సరాల్లో పడబోయే ఏమైనా తీసుకో మొత్తానికి 18,715 ఉంది ఫర్ ఫస్ట్ 20 అడ్మిషన్స్ వీఆర్ గివింగ్ ఫర్ ఓన్లీ 15,000 ఇది 15,000 20 అడ్మిషన్స్ యా ఫర్ ఫస్ట్ 20 అడ్మిషన్స్
ఫస్ట్ 20 అడ్మిషన్స్. ఇది కొద్దిగా ఎక్కువ రెస్పాన్స్ ఎక్కువ ఉంది. ఎవరైతే మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారో ఇమీడియట్గా కాల్ చేయండి, కింద స్క్రోల్ నెంబర్లు. ఫీ పేమెంట్ ఎట్లా చేయాలో మీకు చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ వాళ్ళకి ఆన్లైన్ మాత్రమే ఇస్తా ఉన్నా, ఆన్లైన్ ఆఫ్లైన్ నాన్ టెక్నికలే. మీరు మాకు కాల్ చేయండి, మీ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉందో మ్యాక్సిమం ఇస్తా మీకు కన్సర్న్. ఓకే, ఇంకా రాయాల్సిన పని లేదు. సో నీ నెంబర్ ఒక్కసారి రాయి. సో సార్ నెంబర్ ఇస్తున్నా, ముఖేష్ సార్ అని ఇక్కడ కంప్లీట్ కోఆర్డినేటర్. సార్ నెంబర్ ఇస్తున్నా, మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏది కావాలన్నా కూడా ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ సార్ ఏదైనా ఇట్లనే స్టూడియోలో మనము ఏదైనా ప్రమోషన్ చేసేటప్పుడు, ఏదైనా వీడియో చెప్పేటప్పుడు మాత్రం సార్ క్లాస్లో ఉన్నప్పుడు మీరు కాల్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఒక మెసేజ్ చేస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు. సో ముఖేష్ సార్ నెంబర్ 859856851851. మీరు ఎవరైతే AEE టీఎస్పీఎస్సీ కానీ జెన్కో కానీ ఏదున్నా కూడా ఈ సార్ కాంటాక్ట్ చేయండి. ముఖేష్ సార్ ఇన్ఛార్జ్ దీనికి. మీరు సార్ కాల్ చేస్తే పేమెంట్ డీటెయిల్స్ కానీ ఏదైనా మొత్తం కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.